ప్రైజ్లా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను గురించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరం 6వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మత్తయి రాసిన సువార్త 4:20 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. గలిలయ సముద్రంలో మరి వేటాడుకుంటున్నటువంటి మరి ఆ జాలర్లు మరి యేసుప్రభు వారు మార్గంలో వెళ్తున్నప్పుడు వారు అన్న మాట ఏంటంటే, మీ వలలు విడిచిపెట్టి మరి నన్ను వెంబడించమన్నప్పుడు ఆయన్ని వెంబడించారు. వారు గొప్పగా ఆస్వాదింపబడ్డారు, దేవుని దృష్టిలో గొప్ప ప్రయోజకులయ్యారు. మరి 12 మంది శిశువులుగా తీర్చబడ్డారు. అంతేకాకుండా పరలోక రాజ్యములో 12 సింహాసనాల మీద వారి అధికారం ఉండటానికి వారి దేవుడు ఎంతగానో ఎన్నుకున్నాడు. అంటే నా మాట ఏంటంటే, మరి జీవితంలో మనం ఆస్వాదింపబడాలంటే, దీవింపబడాలంటే మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి పనులు, అంటే ఇష్టం లేనటువంటివి, దేవుని దృష్టికి ఏదైతే ఇష్టం లేదో అది మనలోంచి తీసివేసుకున్న ఎడల, మన వాటిని విడిచిపెట్టిన ఎడల దేవుడు మన జీవితాల్లో మన పిల్లలను, కుటుంబాలను దేవుడు ఆస్వాదించేవాడు, దీవించేవాడు. ఒకవేళ దేవునికి ఇష్టము కానివి మన జీవితంలో పెట్టుకుని మనం అలాగే వెంటాడుతూ ఉంటున్నప్పుడు వాటిని బట్టి మన జీవితానికి ఆశీర్వాదం రాదు కదండి. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు ఎంతగానో మనల్ని ఆస్వాదించేవాడు, దీవించేవాడుగా ఉంటా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. నాయన ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి ప్రభు, దీవించండి. ఆయన దేవ నాయకులు, అధికారులు మంచి వంతనం పండి, సరిహద్దులో సైనికులు మంచి వంతనం పండి ప్రభా, ఆర్మీ ప్రభా తండ్రి నాయన డిపార్ట్మెంట్ అంతటిని కూడా మీరు ఆశ్రయించండి ప్రభా. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు నింపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. యువతి యువకులను బట్టి అయా పాపం అనే జీవితం నుండి వారి ప్రభా తండ్రి నాయన ఇగో తండ్రి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి విడుదల విమోచించి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకుని అయినా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ. పనికిళ్ళే బిడ్డలు మంచి వంతనం పండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన స్కూలు ప్రభా మరికి వెళ్తున్నారు బిడ్డలు, చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి దేవా. ఇదిగో తండ్రి మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హాస్పిటల్ రోగులు ఎంతోమంది బలహీనత కలిగి ఉన్నారు, స్వస్థత ఆరోగ్యాలు దయచేయండి. కరోనా వైరస్ని దూరపరిచినాను దేవా. ఇదిగో తండ్రి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి కుటుంబ వ్యవస్థలో సమాధానం లేనటువంటి పరిస్థితులకు వచ్చినాయి ప్రభా. ఇదిగో ప్రతి కుటుంబంలో కూడా శాంతి, సమాధానం, ప్రేమ దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నేను రక్షణ లేని వారు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి, గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఇగో ఈ నెలలో తండ్రి ప్రభా చోట్ల సభలు జరగటానికి నిర్ణయించుకున్నారు, సభలు జరుగుతున్నాయి. ఇచ్చిన వాతావరణం బట్టి వందనాలు. ఇంకను ప్రభా మరి నైనా ముందుకు నడిపించి ఆ సభల్లో చక్కటి వాతావరణం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు తండ్రి. యేసు ప్రతి సేవకుడి కుటుంబాలు దీవించి ఆస్వాదించండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.